ఈ బంధాలు, బంధుత్వాలు అన్ని ట్రేషే. డబ్బు లేని మరుక్షణం మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేసి పోతుంది. వెలుతురే లేని చోట నీడెలా ఉంటుంది? కానీ ఎవరైతే ఈ చీకటిని గెలిచి బయటికి వస్తాడో వాడు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అప్పుడు వస్తారు మళ్ళీ ఈ బంధువులందరూ. ఎలా అంటే చెరువు నిండితే వచ్చే కప్పల్లా వస్తారు. వచ్చిన వాడికి తెలుసు తనని ఎలా ట్రీట్ చేశాడు అని. గెలిచిన వాడికి తెలుసు తను ఎలా అవమానించాడు అని. అప్పుడప్పుడు ఇలా డబ్బు లేకుండా కూడా జీవించాలి. ఎందుకంటే మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అని తెలుసుకుంటారు. కష్టపడ్డవాడే ధనవంతుడు అవ్వాలంటే రోజు కూలి అందరికంటే ముందే ధనవంతుడు అవ్వాలి. కానీ ఇక్కడ వ్యాపారస్తులు, ఇన్వెస్టర్లు మాత్రమే ధనవంతులు అవుతున్నారు. ధనవంతులు అవ్వడానికి కేవలం పని ఉంటే సరిపోదు. మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్ల మైండ్ సెట్ రేపటి గురించి ఆలోచిస్తుంది. లేబర్ మైండ్ సెట్ ఈ రోజు గురించే ఆలోచిస్తుంది. బాడీతో పనిచేసేవాడు లేబర్ అవుతాడు. బ్రెయిన్తో పనిచేసేవాడు లీడర్ అవుతాడు. జీవితం అంటే ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని అర్థమై చివరకు ప్రాణం కూడా సొంతం కాదని తెలిసి ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వదిలి దూరం వెళ్ళడమే జీవితం అంటే. ఒకవేళ మనకు శత్రువులు పెరిగిపోతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నట్టు కాదు. తప్పు చేసే వాళ్లకు ఇది తప్పు అని చెబుతున్నామని అర్థం. ప్రతి మనిషి జీవితం ఒక చదవని పుస్తకం లాంటిది. కొందరి జీవితాలు చదివే కొద్దీ చదవాలనిపించే పుస్తకంలా ఉంటే మరికొందరి జీవితాలు ఎంత చదివినా అర్థం కాని పేజీల్లా మిగిలిపోతాయి. మీకు 100 బంధాలు ఉండొచ్చు. మీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది.